గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇది మరి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నారండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఎస్పెషల్లీ చైతన్య మేనేజ్మెంట్. వెరీ వండర్ఫుల్ ఈవెంట్ ఇట్ ఈస్. ఒక ఫ్యామిలీ ఫెస్టివల్. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ కూర్చొని పిల్లల్ని పేరెంట్స్ని కలుపుతున్నారా, అసలు పేరెంట్స్ ఇద్దరిని కలుపుతున్నారా? ఇక్కడ కూర్చొని ఇద్దరిని తప్పుగా తీసుకోవద్దు. బిజీ షెడ్యూల్స్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళు. పిల్లలకి ఇంట్లోని వాల్యూస్ అన్నీ కూడా అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు వాళ్ళు చెప్పేవాళ్ళు. మన బిజీలో ఉన్నా సరే వాళ్ళు చెప్పిన మాటలు విని విద్యతో పాటు విలువలు కూడా వచ్చేవి పిల్లలకి. ఈ కాలంలో వాళ్ళకి విద్య మాత్రం ఉంటుంది, విలువలు ఉండలేదు. కారణం మనం ఉద్యోగాల పేరుతోటి యూనిట్ ఫ్యామిలీస్గా డివైడ్ అయిపోవడం. వీళ్ళకి మంచి చెప్పే అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఇంట్లో లేకపోవడం. వీళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఒకటే, సోషల్ మీడియా నాలెడ్జ్. యూట్యూబ్లో ఎవరైనా ఏదైనా చెప్తే అదే రైట్. పిల్లలు అలాగే ఉంటున్నారు. దయచేసి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు అందరికీ నా విన్నపం ఏంటంటే, పిల్లలు ఏజ్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటారండి. ఒక బిల్ కలెక్టర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి తల్లి కానీ తండ్రి కానీ ఆశ ఒకటే, నా పిల్లలు నాకన్నా ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని. పుట్టగానే ఆ పిల్లాడి గురించి ఫిక్స్ అయిపోతారు. ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ని చేయాలా, లేకపోతే వాడిని ఏ స్థానానికి తీసుకువెళ్ళాలి అని. వాళ్ళు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుతున్నప్పుడు చాలా బ్రైట్గా చదువుతూ ఉంటారు. ప్రతి విషయంలోనే మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. అబ్బాయి ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. వాడి నెంబర్స్ చెప్పినా, టేబుల్స్ చెప్పినా, ఏమైనా స్టేట్స్ క్యాపిటల్స్ చెప్పినా ఇంత తక్కువ ఏజ్లోనే ఇంత బాగా చెప్తున్నారని. అదే స్టూడెంట్ సెకండ్ క్లాస్ లేకపోతే థర్డ్ క్లాస్కి వచ్చిన తర్వాత కొంచెం చదువులో డల్ అవుతూ ఉంటారు. అదే స్టూడెంట్ సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఇంకొంచెం డల్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఎయిత్ క్లాస్ వచ్చేసరికి మళ్ళీ బ్రైట్ అవుతారు. మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మళ్ళీ డల్ అవుతుంటారు. వయసులో వచ్చే మార్పులు పిల్లల్లోని పేరెంట్గా మనం గమనించుకొని ఏ వయసులో ఏ రకంగా ఉంటారు అనేది తెలిస్తే మాత్రం పేరెంటింగ్ అనేది ఒక వరం. గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అందరూ. 8 సంవత్సరాల వరకు మాత్రమే పిల్లలకు మనం పేరెంట్స్. 8 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలకి మనం ఫ్రెండ్స్. 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ పేరెంట్ అయితే ఆ పిల్లలతో ఫ్రెండ్స్గా ఉండగలుగుతారో అటువంటి ఇంట్లోని అటువంటి పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. అయితే మీ పిల్లలు సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్కి వచ్చినంత వరకు బాగా చదివారు, చాలా బాగున్నారు. మీకు తెలుసో లేదో థర్డ్ క్లాస్కి వచ్చిన తర్వాత మీ పిల్లలు అల్లరి బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు పుస్తకాలు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ పడేస్తారో తెలియదు. ఇప్పిన షూ ఎక్కడ వదిలేస్తారో తెలియదు. వదిలేసిన సాక్స్లు ఎక్కడ ఇంటింటే తిరుగుతాయో తెలియదు. ఆట వస్తువులన్నీ తీస్తారు, అన్ని చదవగొట్టి పారేస్తుంటారు. ఒక్క పుస్తకానికి అట్టుండదు. పెన్సిల్కి ఈరోజు పంపించిన పెన్సిల్ రేపు నాడు కనిపించదు. పెన్ను వాడి దగ్గర ఉండదు. ఎరేజర్ రోజుకొక్కటి కొన్నా సరే వాడికి కనిపించదు. ఏరా సెకండ్ క్లాస్ వరకు బాగానే ఉన్నావు కదా, థర్డ్ క్లాస్ నుంచి ఏమైంది నీకంటే వయసులో మార్పు వచ్చింది వాడికి. ఆ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ పిల్లాడు అలాగే ఉంటాడు. మళ్ళీ 6th 7th వచ్చేసరికి ఆ పిల్లల్లోని బాగున్నారు, అప్పట్లోనే బాగోలేదు, ఇప్పుడేంటి బ్రైట్గా ప్రవర్తిస్తున్నాడు, కొంచెం జ్ఞానం వచ్చింది వీడికి అన్న విషయం మనకు పేరెంట్స్ తెలుస్తుంది. మళ్ళీ ఇదే పిల్లాడు 9th క్లాస్కి వచ్చిన తర్వాత 9th, 10th, 11th, 12th ఈ 4 క్లాసెస్లోని పేరెంట్స్గా మీకు అనుభవం ఉంటే మీకు బాగా తెలుస్తుంది. మన మాట వినని పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి ఇవన్నీ కారణాలంటే, ఒకటి ఏజ్ రీత్యా వచ్చే మార్పులు, 2 మన పెంపకం అంటే మన సరౌండింగ్స్, మన ఇంట్లో ఉండే అన్నీ కూడా. సెల్ ఫోన్ అలవాటు అయిపోయింది అంటున్నాం. నాది ఒక్క క్వశ్చన్ అండి, ఎవరు అలవాటు చేశారండి? రచ్చబండ్లో కూర్చుంటాం, టీ దగ్గర కూర్చుంటాము, పేరెంట్స్ అందరూ ఆడవాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని అబ్బో జనరేషన్ మారిపోయింది అంటారు. ఎవరు మార్చారండి జనరేషన్? సెల్ ఫోన్ వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారా? టీవీ వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారా? బండి వాళ్ళు ఏమైనా కొనుక్కున్నారా? వాళ్ళు అలవాటు చేసుకున్న ఏదైనా వాళ్ళు చేసుకున్నారా? మనము చేశామా? ఒక్కసారి ఆలోచిస్తే పిల్లల్లో మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే పేరెంటింగ్ నుంచి మొదలవ్వాలి. పేరెంట్ దగ్గర నుంచి మొదలవ్వాలి. మన అలవాట్లు ఎప్పుడైతే మారుతాయో గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఒక మాట, పిల్లలు చదివి నేర్చుకోరు, పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఏదైతే చూస్తారో మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే యాజ్ ఎ పేరెంట్స్ మనం ఇంట్లో ఉన్నప్పుడు మన యొక్క విధి విధానాలు ఎలాగైతే ఉన్నారో మన పిల్లల విధి విధానాలు కూడా అలాగే ఉంటాయండి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం కానీ, కొట్టడం కానీ, లేకపోతే కసురుకోవడం కానీ, వాళ్ళు తప్పులు చేస్తున్నారనేసి యారగెంట్గా బిహేవ్ చేయడం కానీ దయచేసి చేయకూడదు. ఎందుకంటే అవన్నీ మన దగ్గర నుంచి వచ్చిన అలవాటు. వాళ్ళని తిడుతున్నాం అంటే మనల్ని మనం తిట్టుకుంటున్నాం, వాళ్ళని కొడుతున్నాం అంటే మనల్ని మనం కొట్టుకుంటున్నాం. మార్పు ఎక్కడి నుంచి వస్తుందో చూసి మార్పుకి ఏం చెయ్యాలి అనే సొల్యూషన్ వైపు మీరు వెళ్ళండి దయచేసి. పిల్లల్లో
అందరికీ కూడా చదివే టాలెంట్ ఉండదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందరూ 90% స్టూడెంట్స్ ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది. చేప నీటిలో ఈదగలదు, చెట్టు ఎక్కలేదు, పాము ఎగరలేదు, నేల మీద పాకగలదు. ఎవరు టాలెంట్ వాళ్ళదే, ఎవరు చేయగలిగేది వాళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళకి అందులో టాలెంట్ ఉన్నది. చదువు అనేది ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. జ్ఞానం, లోక జ్ఞానం అనేది 2 ఉంటాయండి. జ్ఞానం అనేది స్కూల్లో నేర్చుకుంటారు, లోక జ్ఞానం అనేది సొసైటీలో నేర్చుకుంటారు పిల్లలు. జ్ఞానాన్ని స్కూల్కి ఇచ్చి నేర్పిస్తున్నాం, లోక జ్ఞానాన్ని మనం నేర్పించాలి. ఈ లోక జ్ఞానం అనేది వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నదో పిల్లల్ని గుర్తించి అందులోని మీరు చదువుతో పాటు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు గుడ్ పేరెంటింగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దయచేసి తక్కువ టైంలోనే మీకు నేను చెప్పాల్సిన కొన్ని పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ చెప్పాను పేరెంట్స్ అందరికీ కూడా. ఎప్పుడు కూడా పిల్లలు అప్రిషియేట్ చేయడమే. వాడికి 20 మార్కులు వచ్చినా అప్పట్లో నీకు 2 మార్కులు వచ్చాయరా, ఇప్పుడు 20 వచ్చాయరా. మనం 20 ఫెయిల్ అనుకుంటాం, బట్ అప్పట్లో 2 మార్క్స్ వచ్చి ఇప్పుడు 20 వచ్చాయి, గుర్తించండి దయచేసి. ఇప్పుడు 20 వచ్చారు, ఇప్పుడు నాకు 30 వస్తే గుర్తించండి దయచేసి. ఈ మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలి. పిల్లలు మీకు తెలుసా, మీ పేరెంట్స్ అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. చాలామందికి అమ్మ నాన్న లేరు, మీకు తెలుసా? అలాగే బెంచ్ సర్కిల్ దగ్గర నిలబడితే కొంతమంది పిల్లలు అడుక్కుంటూ కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఏంటి డిఫరెన్స్? వాళ్ళకి లేనిదేమిటి, మీకున్నదేంటి? వాళ్ళకి లేనిదేమిటి, మీకున్నదేమిటి? వాళ్ళకి లేనిదేమిటి, మీకున్నదేమిటి? మీరు నిజంగా అదృష్టవంతులా కాదా? చాలాసార్లు మీరు అనుకుంటారు, సెల్ ఫోన్ ఇవ్వకపోయినా, టీవీ రిమోట్ ఇవ్వకపోయినా, మా అమ్మ నాన్న నాకేం చేశారు, మీరు నాకేం చేశారు, ఏం తెచ్చిచ్చారు, ఏం కొనిచ్చారు అనుకుంటారు. మీకు జన్మనిచ్చారు చాలు. ఈరోజు మీకు ఇల్లు ఇచ్చారు, మీరు వేసుకున్న బట్టలు ఇచ్చారు, మీకు చదువు ఇచ్చారు, మీకు భవిష్యత్తుని ఇవ్వబోతున్నారు మీ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి. అంతే తప్పించి మా అమ్మ నాన్న నాకేమి ఇచ్చారని దయచేసి ఎప్పుడు కూడా వాళ్ళని క్వశ్చన్ చెయ్యొద్దు. ఉదయాన్నే మీ అమ్మ 4 గంటలకు లెగిస్తుంది మీ క్యారేజ్ కట్టడానికి, నాన్నగారిని పంపించడానికి. గుర్తు చేసుకోండి, ఉదయాన్నే 11 గంటలకు అయితే కానీ మీ అమ్మ బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదు, మీకు తెలుసా? ఉదయం లేచి కూరగాయలు కోసుకొని అన్నం వండి మీ క్యారేజీలు కట్టి మీ నాన్నగారిని పంపించి అలిసిపోయి 10 గంటలకు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు శుభ్రాలు చేసుకొని 11 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ మీకు వచ్చి మీరు పెట్టిన తర్వాత 2-2:30కి చేసి రాత్రి మీరంతా తిన్న తర్వాత మిగిలితే కొంచెం తిని మీరంతా పడుకున్న తర్వాత పడుకొని, మీకు తెలుసో లేదో 40 ఏళ్ళు దాటిన తర్వాత మీ అమ్మకి నడువు నొప్పులు, కాళ్ళు నొప్పులు, అన్ని రకాల జబ్బులు వచ్చేస్తే కారణం ఏంటంటే మిమ్మల్ని చూసుకునే దాంట్లోనే బిజీ అయిపోయి అమ్మ చూసుకోవడం మర్చిపోయింది, గుర్తుపెట్టుకోండి. అటువంటి అదృష్టం చేసుకున్నాం మనం ఈరోజు అమ్మ నాన్నల ద్వారా. నాన్నగారు ఉదయాన్నే 8 గంటలకు వెళ్ళిపోతారు, రాత్రి 9 అయితే అమ్మ నాన్న 9 అయితే కానీ రారమ్మా, ఏ రోజు నాకు కనిపించరమ్మా. ఏం చేస్తారు నాన్న? మీకోసం చవటూచి కష్టపడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు చదివిస్తున్న చదువు డబ్బులు కొడుతుంది నాన్నగారు, మీ బట్టలు కొనేది నాన్నగారు, మీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది మీ నాన్నగారు. ఒక 10 నిమిషాలు దొరికితే బాగుండు మా అబ్బాయితోటి మా అమ్మాయితోటి కూర్చొని నేను గడపాలి అని ఎన్నోసార్లు ఆలోచించుకొని ఆ టైం కూడా దొరక్క ఆ ఉద్యోగం మారిపోయి ఇంకో ఉద్యోగం చేసుకుంటే డబ్బులు ఎక్కడ తక్కువ వస్తాయి, ఎక్కడ రెస్పెక్ట్ తక్కువ వస్తుందో అన్న భయంతో, మా పిల్లలకి ఎక్కడ మంచి ఫ్యూచర్ నేను ఇవ్వలేకపోతానో అన్న భయంతో రాత్రి 9 వరకు 10 వరకు మీ అమ్మ నాన్న కష్టపడి వాళ్ళ రక్తాన్ని మీకు చిందిస్తున్నారు. అటువంటి అమ్మా నాన్నకి మనం చేయాల్సిందేంటి? ఏంటి? రెస్పెక్ట్. అమ్మా నాన్నను గౌరవించండి. ఈరోజు ఏదైతే ఇక్కడ ఈవెంట్ పరంగా చేశారో, ఇది ఈవెంట్ అనేది ఎవ్రీడే ఇంట్లోనే మనం తెల్లవారి నిద్రలేగానే అమ్మ నాన్న పాదాభివందనం చేయాల్సింది. ఓకేనా? చేద్దామా? మీరు అదృష్టవంతులా కాదా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తక్కువ టైం ఉన్నది, ఎక్కువ మాట్లాడలేకపోయాను. థ్యాంక్ యూ.